బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. అంబేద్కర్ అభిమానుల ఆగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 2 ఏళ్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గేట్లు కూడా తెరవని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా గేట్లు ఓపెన్ చేసింది. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేసింది. పలు కార్యక్రమాలతో పాటు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు అనుమతినిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎటకేలకు బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. అంబేద్కర్ అభిమానుల ఆగ్రహం, కేటీఆర్ వార్నింగ్ తో కూడా గత 2 ఏళ్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంకు గేట్లు కూడా తెరవని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జయంతి సందర్భంగా గేట్లు ఓపెన్ చేసింది. సో దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం నివాళులర్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ వార్నింగ్తో కావచ్చు, కేటీఆర్ వార్నింగ్తో కూడా పూర్తిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఆ అంబేద్కర్ విగ్రహానికి ఇటు పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కనీసం ఒక పూలమాల కావచ్చు, ప్రత్యేకంగా ఏర్పాట్లు కావచ్చు, అవేవి కూడా చేయలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి, నివాళులర్పించాలనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కేటీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అంటే దాదాపు 28 నెలల కాలం నుంచి కూడా కనీసం గేట్లు కూడా తెలియలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 125-150 కోట్లతో దీన్ని నిర్మించారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో అప్పుడు 2 సంవత్సరాలు అంబేద్కర్ జయంతి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కనీసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. కేవలం ట్యాంక్ బండ్ వద్ద మాత్రమే ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విస్మరించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించింది. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రభాకర్ కావచ్చు, మంత్రులు కావచ్చు వచ్చి ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. ఎంతో సర్వాంగ సుందరంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఒక్క కారణం కొద్ది మాత్రమే ఈ అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాలలు వేసి నివాళులు అర్పించినటువంటి ఆ పరిస్థితి గత ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా నివాళులు అర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి గేట్లు కూడా ఓపెన్ చేయాలని కూడా సూచించారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అటు కనీసం ఒక పూలదండ కూడా అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళలేదు. నిన్న మొన్నటి నుంచి కూడా పెద్ద మొత్తంలో చాలా మంది అంబేద్కర్ అభిమానులు కూడా కోరారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అభిమానులకు గేట్లు ఓపెన్ చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ తోనే తలొక్కిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది అభిమానులు అంబేద్కర్ వద్ద ఫోటోలు దిగుతున్నటువంటి సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. Right, Kiran. Thanks for the live updates.